చూడాలి. లావణ్య మేడంకి ఒక ఛానల్ ఉంది. భోగసారికి ఒక ఛానల్. మా శెట్టి గారికి. ఇవన్నీ కూడా ఇవి ఇంపార్టెంట్. చిన్న చిన్న పాయింట్స్ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వింటూ ఉంటే. సో చాలా గమనించుకుంటూ ఉంటాను. నేను చాలా చాలా గమనించుకుంటూ ఉంటాను. మెడిటేషన్ వల్ల, యోగా వల్ల పెరిగేటువంటి మొట్టమొదటి శక్తి ఏంటంటే ఈ గమనించుకోవడమే. అప్పటిదాకా మనసు ఏం చేస్తుందంటే బయట ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటుంది. పోల్చుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అప్పటిదాకా అలా కాదు. ఏ రోజుకైనా నన్నే మార్చుకోవాలని 60 ఏళ్ళకైనా అర్థమవుతుంది, లేదా 70 ఏళ్ళకైనా అర్థం. లేకుంటే లాస్ట్ కి అలెగ్జాండర్ పోయేటప్పుడు చేతులు ఎత్తినట్టనే చేతులు ఎత్తేస్తాం. ఇక నా వల్ల కాలేదు. బయట ప్రపంచాన్ని పెట్టుకుంటే అంతే సంగతి. ఏదైనా మన ఆరా పవర్ మీదనే ఉంటుంది. మన ఆలోచన విధానం మీద బేస్ అయి ఉంటుంది. అది అందుకే దానికి సంబంధించిన బుక్స్ ఎప్పుడు చదువుతూ ఉండాలి. బుద్ధి ప్రచోదనం చెందుతూ ఉంటుంది. చప్పట్లు కొట్టేది మూడో గణం దగ్గర. ఫస్ట్ది శరీరం, రైట్. ఇది బాగా దేన్ని గమనించుకోవాలి. ఇది ఎప్పుడు మనం వింటూనే ఉంటాం. ఇక రెండవది మనసు గణాన్ని పట్టించుకోవాలి. మనసు గణం. శరీరం అంటే ఒకటి ఇదేనా? ఓ గుండె లోపల ఎన్ని సిస్టమ్, పెద్ద గణాలు ఉన్నాయి లోపల, సమూహాలు. గణం అంటే సముదాయం ఉన్నాయి. తర్వాత రెండవది మనసు. మనసు గణాలను దానికి నాయకుడిగా ఉండాలి. అదేంటి అంటే మరి దాన్ని శక్తివంతంగా చేయాలంటే దేన్ని గమనించుకోవాలి? మన మనసును గమనించుకుంటూ ఇది ప్రశాంతంగా ఉందా లేదా. నేను పిలిచిన వాళ్ళు ఈ రోజు ఉదయం లేవలేదు, వాళ్ళకి కాల్ కూడా చేశాను, రాలేదు. అది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది దాని డిసప్పాయింట్. ఇందాక ఉన్నట్టుండి కరెంటు పోయింది, డిసప్పాయింట్ అయ్యా. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉంటుంది. తల్లి బిడ్డను ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. తను బయట అంట్లు తవ్వుతున్న పిల్లాడు ఎక్కడ ఉన్నాడు, ఉయ్యాల్లో ఉన్నాడా, ఉయ్యాల నుంచి కింద పడుతున్నాడు, ఎక్కడ ఉన్నా స్కూల్లో ఎట్లుండి ఉంటాడు వాడు, తిన్నాడా లేదా, ఆలోచిస్తుందా లేదా. తన ఆలోచన మొత్తం అక్కడనే ఉంటది, పిల్లల మీదనే గుంజుకుంటుంది. అది అట్లా మన మనసు మీద గమనికుండా ఇది ఏమైనా బాధపడుతుందా లేదా, ఎందుకు బాధపడుతుంది, ఏం వర్రీస్ వచ్చినాయి, అయ్యో నేను చేయాలనుకుని చేయలేకపోయాను, నేను అనుకున్నది అవ్వట్లేదని, ఎటువంటిది ఉంది. మరి దీనికి ప్రశాంతత, ఆరోగ్యం, ఉత్సాహం ఉండాలంటే ఆహారాన్ని పట్టించుకోవాలి. మరి మనసును పట్టించుకున్న తర్వాత ఇది శక్తివంతంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం పట్టించుకోవాలి? మాటను పట్టించుకోవాలి. మనం మాట్లాడే మాట, మనం వినే మాట, ఎవరి మాటలు వింటున్నాం, ఇది మెయిన్ అన్నమాట. ఈ శబ్దం మెయిన్. మనకి ఎవరో ఒకరు ధైర్యాన్ని ఇచ్చేటోళ్ళు ఉంటారు. దేవుడు కావచ్చు, లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు కావచ్చు. వారి మాటలు మనం పట్టించుకోం. మనం వేరే వాళ్ళతో మాట్లాడే మాటలు పట్టించుకోం. మనం ఏమనుకుంటాం, అందరికి నచ్చినట్టు మాట్లాడుతున్నాం అని మనం అనుకుంటాం. లేదు, చాలా జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఈ మనసు బాగుండాలి అని అంటే మన శ్రద్ధ దేని మీద ఉండాలి? దీన్ని ఫస్ట్ దీన్ని పట్టించుకోవాలి. మనసుని చూడాలి, చెక్ చేయాలి. డాక్టర్ పేషెంట్ చెక్ చేసినట్టు చెక్ చేయాలి. శరీరం ఉత్సాహంగా ఉందా, తేలిగ్గా ఉందా, మనసు తేలిగ్గా ప్రశాంతంగా ఉందా, పట్టించుకోవాలి. మరి ఇక్కడ కావాలంటే ఏం మందు? మాటే మందు. శరీరానికి ఆహారమే మందు. దానికి మాటే మందు. ఇక మూడోది బుద్ధి గణాలు. బుద్ధి ఇది ఎప్పుడు చాలా ఆనందంగా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. బుద్ధి యాక్టివేట్ అవ్వాలి. ఇది ఎప్పుడు ఆనందంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి అంటే సూర్యుడు లాంటి బుద్ధి ఎప్పుడు తెలివితేటలు. చెస్ ఆడేటప్పుడు ఎట్లా ఉండాలి? అది అది డల్ ఉంటే కష్టం. బుద్ధి చాలా తెలివిగా ఉండాలి. మనసేమో తేటగా ఉండాలి. తేటగా ఉండాలి, ఎటువంటి మలినం ఉండకూడదు. తెలివితేటలు అనే పదం విన్నారా భూలక్ష్మి గారు? తెలివి తేటలు. తెలివేమో బుద్ధిది, మనసేమో తేటలు. ఓకే.
మరి దాన్ని అక్కడ గమనించుకొని అది ఎప్పుడు కూడా యాక్టివేట్ అయి ఉండాలి అని అంటే ఏంటంటే ప్రాక్టీస్ 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 లో ఉండాలి. అభ్యాసం కూసు విద్య అంటారు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నువ్వు ఏది చేస్తున్నా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోవాలి. ఆఖరికి మీకు తెలుసు, వినటానికి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. వినటం అంత ఈజీ కాదు. వేరే పని ఏదైనా చేస్తున్నా కూడా ఇది వినడం, వింటూ రాసుకోవడం, మనకు అది డిఫరెంట్ గా రాసుకోవడం. ప్లస్ ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇవ్వాలి అని అన్నా కూడా అది ప్రాక్టీసే అనుకోవాలి. ఉమ్. మనం చెప్పేదాన్ని బట్టి అతను టైం ఇస్తాడు. ఇది ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఒక 2 కస్టమర్లని తీసుకురావడం వల్ల టీమ్ బోనస్ ని ఇవ్వడం అనేటువంటి ఆ ఆఫర్ మనకి 600 వీక్ వరకు, రాబోయే 10-11 వారాల వరకు ఉంది. 2 కస్టమర్స్ ని క్రియేట్ చేసుకో. మొన్నటి వరకు ఒక స్టార్ అయిన తర్వాత ఇచ్చింది కంపెనీ, అవునా? స్టార్ అయిన తర్వాత అంటే స్టార్ అవడానికి 4 వారాలు పడుతుంది. ఓ నెల తర్వాత అతనికి టీమ్ బోనస్ గురించి చెప్పే అవకాశం. కానీ ఇక్కడ ప్రొడక్ట్ నచ్చిందంటే లేదా ఇన్కమ్ కావాలి అని అంటే వెంటనే టీమ్ బోనస్ వాల్యూ ఏందో తెలియజేయాలి. టీమ్ బోనస్ మీకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీ నేమ్ లిస్ట్ లో ఎవరికైనా ఇన్కమ్ అవసరమైన వాళ్ళు ఉన్నారా? జస్ట్ వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, అంటే బిజినెస్ నచ్చినట్టు. ఓకే. ప్రొడక్ట్ అనగానే ఇది ఒక్కటి మాత్రం తెలుసుకోండి, ఎందుకంటే అందరూ వెల్నెస్ గురించి చక్కగా చెప్పలేకపోవచ్చు. ఆయుర్వేదిక్ కాఫీ ఏం బిజినెస్ అంటే కాఫీ బిజినెస్. మన దగ్గర కాఫీ ఉంటుంది, అంటే కొనుక్కొనేమి రూమ్ అంతా నింపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కంపెనీ దగ్గర ఉంటుంది, లింక్ ఉంటుంది, ఎవరికి కావాలంటే అలా పంపిస్తే మనకు 500 వస్తుంది. సో సింపుల్. ఓకే. సో దీనికి ఆయుర్వేదిక్ కాఫీ డైజెషన్ కి మంచిది. ఇది ఒక్కటి చాలు. ఏమండి శృతి గారు? అంతే. ఆయుర్వేదిక్ కాఫీ. మనం కాఫీని, ఆయుర్వేదిక్ కాఫీ అందరూ టీనో ఇంకోటి కాఫీలో తాగుతూ ఉంటారు ఖచ్చితంగా. పాలు అవసరం లేదు, చక్కెర అవసరం లేదు. ఆయుర్వేదిక్ కాఫీ. హెర్బల్ టీ ఎట్లనో హెర్బల్ కాఫీ. ఇంతవరకు ఎవరు హెర్బల్ కాఫీ అనేది పెట్టలేదు. నేను ఒకసారి బెంగళూరులో ఒక ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి కాఫీ గురించి వెతికా. అంత ఇష్టం నాకు కాఫీ. వెతికాను. అప్పుడు ఫిల్టర్ కాఫీ దొరికింది. ఇది కాదు, ఇన్స్టంట్ కాదు. ఓకే. ఇన్స్టంట్ కాదు అట్లా. కాబట్టి ఆ తర్వాత అందుకనే ఇన్స్టంట్ కాఫీ అనగానే నేను వెంటనే లైక్ చేశాను దాన్ని. ఏది నాకు దీని గురించి చెప్పు అన్నా. కెఫిన్ ఎందుకు లేదు ఇది, నాకు ఎందుకు హాని చేయదు అని అంటే ఆర్గానిక్ కాఫీ, ఆయుర్వేదిక్ కాఫీ. ఆయుర్వేదిక్ అని ఎట్లా చెప్తున్నారు? చెట్లకి కాఫీ గింజలు ఉంటాయి కాబట్టి ఆయుర్వేదిక్ అంటున్నారంటే లేదు, ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్ కూడా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్. అవేంటి అట్లా అట్లా దీన్ని ఎవరు తయారు చేశారు, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అట్లా నా రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో ఫస్ట్ అందుకని ఆయుర్వేదిక్ కాఫీ మన వాళ్ళు చెప్పడమే దాంట్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏ చెప్తున్నారు అంటే డయాబెటిక్ కాఫీ అంటున్నారు. షుగర్ మందు అట్లా వెళ్ళిపోతుంది అది. అలా కాదు, దానికి ఇంకో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నిమ్మకాయ వల్ల చర్మ రోగాలు తగ్గుతాయి. ఎందుకు నేను నిమ్మకాయ కొనుక్కోవాలి అని అంటే చర్మ రోగాలకి అని అంటావా? ఇక వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఇక అయిపోయింది, నిమ్మకాయ అంటే చర్మ రోగం అనేది పడిపోతుంది. పసుపులో గొప్ప లక్షణం క్యాన్సర్ ని తగ్గించేది ఉంది. కూరలో పసుపు ఎందుకు వేస్తున్నాం అంటే క్యాన్సర్ రాకుండా అని అంటారు ఎవరైనా? కాదు కదా. సో అది అందుకనే ఆహారం అనేది మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది అంతే, ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి. అట్లాగే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి మన దాంట్లో. మనం పర్టికులర్ గా ఒక ప్రాబ్లమ్ ని, ఒక డిసీజ్ ని హైలైట్ చేస్తే గానీ నా ప్రొడక్ట్ పోదు అట్లా పెట్టుకోవద్దు. సరేనా? తర్వాత దాని బెనిఫిట్స్ తెలుసుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, చిన్న పరీక్ష మాత్రం ఉంది. చిన్న పరీక్ష ఏంటంటే అర్ధ గంటలో ఇద్దరు కస్టమర్స్ ని క్రియేట్ చేయాలి. అంటే అర్ధ గంటలో అంటే లాగిన్ చేసి అట్లానే ఉండకుండా, అందుకే ఇద్దరు కస్టమర్స్ దొరికిన తర్వాత లాగిన్ చేసి ఆర్డర్ అర్ధ గంటలో ప్లేస్ ఎవరు చేస్తారో వాళ్ళకి ట్రీ ఓపెన్ అవుతుంది. ఇక వాళ్ళ నేమ్ లిస్ట్ లో ఎవరెవరికైతే బిజినెస్ చేసుకోవాలని, ఇన్కమ్ సంపాదించుకోవాలి ఉంటుందో వాళ్ళ నేమ్ లిస్ట్ లో ఒక 100 ఉండనివ్వండి. 100 మనకు అవసరం లేదు. వాళ్ళకి 10-10
బిజినెస్ పర్సన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకుంటారు. ఒక బిల్డింగ్ కట్టుకుంటారు. రెంట్లు ఎప్పుడు ఇస్తారు? కట్టిన తర్వాతనా, కట్టక ముందా? బిల్డింగ్ కట్టిన తర్వాత రెంట్లు వస్తాయి. ఓకే, రెంట్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, ముందు మనం బిల్డింగ్ కట్టుకోవాలి, నెట్వర్క్ బిల్డింగ్ కట్టుకోవాలి. ఈ రిటైల్ ఎప్పుడు మనది జరుగుతూనే ఉంటుంది. ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలి, మేము కూడా బిజినెస్ చేసుకుంటాము, ఇన్కమ్ కావాలి అని అనుకుంటే, మేము కూడా రిటైల్ చేసుకుంటాం అనుకుంటే, వాళ్ళకి ఇప్పుడు 100 పీవీ తోటి బిజినెస్ ఓపెన్ అవుతుంది. ఇది చేయండి. సో ఇది ఇది కొంచెం అంటే చెప్పే విధానం వెరీ ఇంపార్టెంట్. దీన్ని ప్రాక్టీస్ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు బాగా అర్థమైంది అన్నారు అనుకో, దీన్ని అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే చేస్తుంటే నాకు చెప్పడం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నాము అని అనుకుంటే, ఇప్పుడు మా టీచర్ నేను చెప్పేదాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, వినడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అని స్టెప్, ఇన్ ఎవ్రీ మూమెంట్ మనం ఏమనుకోవాలంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని అనుకోవాలి. దాన్ని గమనించుకోవాలి. అసలు నువ్వు ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? బుద్ధికి ఏదో ఒక టార్గెట్, గమ్యం, లక్ష్యం పెట్టుకుంటాం కదా. ఓకే, బుద్ధి బలం పెరగడానికి దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? దానికోసం నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు? నెలకి 50,000 పెట్టుకున్నాడు సునీల్. ఉమ్. తను దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ 50,000 కోసం? నేను బరువు తగ్గాలని పెట్టుకున్నాను, లేకపోతే నేను చెస్ లో గెలవాలని పెట్టుకున్నాను. దానికి ఎవరి తోడు కావాలి? శరీరం తోడు కావాలి, మనసు తోడు కావాలి, ఇంకెవరి తోడు కావాలి? బుద్ధి తోడు, తెలివి తోడు కావాలి. ఉమ్. దానికి తెలివి పెరగాలి అంటే ఒకటే ఒక్క మార్గం, ప్రాక్టీస్ చేయడం. సో ఈ 3 గణాలకి మాత్రం మనం అధిపతి అయితే మనకి వండర్ఫుల్ ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా. సరేనా? దీని గురించి ఏదైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ ని ఎత్తియండి. ఈరోజు చక్కటి రోజు ఉదయాన్నే లేచి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఒక 60-70 మంది పిల్లలు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు ఈ సమ్మర్ లో లేచి. 6 కంటే ఇప్పుడు 6 అయింది. 6 ఇప్పుడు ఈ టైంకి వచ్చి గేమ్స్ కానీ, సబ్జెక్టులు, మెడిటేషన్ ఇవన్నీ చేస్తుంది. ఏమండి, వాళ్ళు లేచి వర్క్ చేసుకున్నప్పుడు నేను నా లక్ష్యాన్ని, అంటే అలాంటి పిల్లలు మన ఇంట్లో కూడా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఇన్కమ్ టార్గెట్, టీమ్ టార్గెట్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు 6 గంటలకు లేకపోతే ఎట్లా? ఉమ్. ఎంత కూలి పని చేసినా, కష్టజీవి అయినా, గోతులు తవ్వినా కానీ ఉదయం పూట లేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఉమ్. ఈరోజు నన్ను పిలిచారు వాళ్ళు, ఆ, పిల్లలకి చెప్పమని, గైడ్ చేయమని. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇది బిఏ టీమ్ ప్లేయర్ అని ఉంది కదా సార్, అది ఒక్కసారి వివరించారా సార్? టీమ్ ప్లేయర్, టీమ్ లీడర్ అనలే, టీమ్ ప్లేయర్ అన్నాడు. సో అందరికి టీమ్ లీడర్ గా అవ్వాలనే ఆసక్తి ఉంటుంది. కాదు కాదు, అందరిలో నేనొక్కడిని అనే భావన ఉండాలి. ఫస్ట్ బౌలింగ్ వేసిన వాళ్ళకి పేరు రాలేదా? ఆ? ఏ పని చేసినా కెమెరామ్యాన్ కి పేరు వచ్చింది, ఆ ఆ సంగీతం ఆయనకి పేరు వచ్చింది, కథ రాసిన ఆయనకి పేరు వచ్చింది, పాట రాసిన ఆయనకి పేరు వచ్చింది, పాడిన ఆయనకి వచ్చింది. వీళ్ళందరూ టీం ప్లేయర్స్. రాజమౌళికి ఒక్కరికి కాదు, డబ్బులు పెట్టిన ఆయనకు ఒక్కరికి కాదు. అందరూ ఏమనుకోవాలంటే గైడ్ చేస్తేనే పేరు వస్తుందేమో కాదు, టీం ప్లేయర్ గా ఉండాలి. అసలు ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా లీడర్షిప్ అనే కిరీటం వచ్చి మీద పడుతుంది. అది ఇది ఫస్ట్. సో ఇక్కడ ఇది లేకపోతే స్ట్రెస్ ఉంటుంది. అరే వీళ్ళని నేనే లాగిన్ చేశానే, లేకపోతే నేనే చెప్పానే వీళ్ళకి, వీళ్ళు నేను ప్రెజెంటేషన్ చేస్తేనే లాగిన్ అయింది, అదేంటి నన్నే పట్టించుకోవట్లేదు.
ఇలా అసలుకి మొత్తము ఈ మూడు గణాలు ఫెయిల్ అయ్యేది ఈ పేరు దగ్గర. టీం ప్లేయర్ అంటే ప్లే చేయాలి మనం. ఆటోమేటిక్ గా తీసుకొచ్చి కెప్టెన్ పదవి ఇస్తారు, అంతేనా? ప్లేయర్ గా అయిన వాళ్ళకి కెప్టెన్ పదవి ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు. ఎందుకనంటే అనేక ప్లేయర్స్ ని గైడ్ చేయాలి. సో ఎక్కడో ఒక దగ్గర నువ్వు ప్లే చేయగలిగితే, త్రివిక్రమ్ రాయగలడు మంచిగా, ఒక ప్లేయర్ తీసుకొచ్చి డైరెక్షన్ ఇచ్చారు, నేను డబ్బులు పెడితే నువ్వు డైరెక్షన్ చేయాలి. సో ఒక దగ్గర నిరూపించుకోవాలి, టీం ప్లేయర్ గా ఉండాలి మనం. సో మనల్ని ఎప్పుడైనా కాపాడేది, ఎప్పుడైనా కానీ కస్టమర్ క్రియేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తోడున్నా లేకున్నా నువ్వు ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే ఒకటే ఒకటి, నీకు కస్టమర్ క్రియేషన్ టాలెంట్ ఉందా? మరి సీనియర్ వద్దా సార్ అంటే, అసలు సీనియర్ నీకోసం ఎదురు చూస్తుంటాడు. సీనియర్ ఎదురు చూసేది నీకోసం, నీలాంటి వాళ్ళ కోసమే. ఉమ్. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు వచ్చేస్తాడంట. ఉమ్. నువ్వు కస్టమర్ క్రియేషన్ గనక చేయగలిగితే ఆ సీనియరే నీ దగ్గరకు వచ్చి కూర్చోబోతాడు. ఎప్పుడైనా సరే ధీరుభాయ్ అయినా అమ్మకంలో గ్రేట్నెస్ చూపించాలి. అంటే ఆ వ్యక్తితోటి, కొత్త వ్యక్తితోటి ఎట్లా మాట్లాడుతున్నాము, ఎలా పరిచయం చేస్తున్నాము అనేది. లేదు నలుగురుకి చెప్పేసి వాళ్ళు కనుక తీసుకోకపోతే నేను ఇంకా సైలెంట్ అయిపోతాను అండి. వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ పరీక్షలు పెడుతూనే ఉంటుంది నేచర్. ఎవరున్నా లేకున్నా నేను ఐ కెన్ క్రియేట్ కస్టమర్స్. క్రిటిసిజం, మెడిటేషన్ బలం ఒక్కటే. సార్ నా మీదకి ఫైటింగ్ వస్తున్నారు, ఎలా తట్టుకోవాలంటే ఉండాల్సిందే, శరీరం సిద్ధంగా ఉండాలి, గట్టిగా ఉండాల్సిందే. ఉమ్. లేదు, ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీతో దాడి చేస్తున్నారు, మనుషుల మీద పడట్లేదు, టెక్నాలజీతో దాడి చేస్తున్నారు అని అనుకోండి, అప్పుడు టెక్నాలజీని డెవలప్ చేసుకో. మానసికంగా దాడి చేస్తున్నారు అన్నప్పుడు మనసు శక్తివంతంగా ఉంటుంది. సో సరే, ఏది బలహీనంగా ఉంటే అది మనం బలంగా మార్చుకోవాలి. మనసు మాటలతో చేస్తున్నారు అనుకున్నప్పుడు మనసు బలంగా ఉంటుంది, శరీరంతో చేస్తున్నప్పుడు శరీరం బలంగా. ఓకే. లేదు వాళ్ళు చప్పట్లు కొట్టించుకుంటున్నారు, వాళ్ళు గెలిచి చూపిస్తున్నారంటే బుద్ధి బలంగా ఉంటుంది, ప్రాక్టీస్ బలంగా. అంతే. బలంగా ఉండడమే, ఇంకా మార్గం ఏముంది? మనం కూడా స్నేహం ఎవరితో చేస్తాం? బలంగా ఉన్న వాళ్ళని చేస్తాం, కానీ బలహీనంగా మాట్లాడేటోళ్ళతోటి చేయం. సో ప్రాక్టీస్ బాగా చేయండి, కస్టమర్ క్రియేషన్ చేసుకోండి. ఉన్న నేమ్లెస్ నిన్న కూడా ఆ వ్యక్తి, కొత్త వ్యక్తి చెప్పాను సార్ అని అంటున్నారు. చెప్పాను, అలా కాదు. మీరు చెప్పే ముందు ఒక్కసారి మీరు చెప్పినా కూడా ఆ తర్వాత ప్రజెంటేషన్ ఎవరు చేయాలో ఆయనతో డిస్కస్ చేయండి, మోమాటం లేకుండా. కొంచెం అడగాలంటే ఎప్పుడైనా మోమాటం ఉంటుంది, ఏం లేదు ప్రతిదానికి ఏం అడుగుతాను లేదు, అలా కాదు. మీ ర్యాంకు కోసం, మీ ఇన్కమ్ కోసం ప్రజెంటేషన్ చేసే వ్యక్తి ఒకరు ఉంటారు. మళ్ళీ మీరే కదా సార్ ప్రజెంటేషన్ చేసేది, నేను ఎట్లా చెప్తే బాగుంటుంది ఈ ముగ్గురికి? దాన్నే జిఎస్ఎం అంటారు. అందుకే ఎవ్రీ వీక్ జిఎస్ఎం చేయాలి. ఎవరు లేకున్నా సార్, ఎవరు లేరు చెప్పడానికి, ఎవరు కనబడట్లేదు అయినా సరే ఒకసారి జిఎస్ఎం చేసి ఎట్లా క్రియేట్ చేయాలి కస్టమర్స్ ని అనేది ప్రాక్టీస్ చేయాలి. అంతే, ప్రాక్టీస్ చేయడమే, గెలవడానికి ట్రై చేయడమే. అందరికీ కస్టమర్లు వచ్చినప్పుడు చాలా మందికి నాకెందుకు రావట్లేదు. ఇంకా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 5 లక్షల ప్రోడక్ట్లు కొని పెట్టుకున్నావు అనుకో, సునీల్ ఒక 5 లక్షల ప్రోడక్ట్ కొని పెట్టుకున్నాడు, అట్లయితేనే ఈ బిజినెస్ చేయాలని చెప్పారు, పెట్టుకున్నాడు. ఖాళీగా ఉంటాడా సునీల్? ఇంకా బుద్ధికి పదును పెట్టాడు, ఏమంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ముందు అది కంప్లీట్ చేయాలి, వాటి మీద నాకు 2 లక్షలు వస్తాయి. మూల పెట్టుబడి ఉండాలి, అదనంగా వచ్చేటువంటి లాభం. అంటే ఎక్కడో టార్గెట్ లేదు మనకి, అందుకే కస్టమర్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. అది అది పెట్టుకోవాలి. అట్లానే ఇప్పుడు అలా కాదు, అది లేకున్నా మరి అట్లా ఉండాలి. నేనేమనుకున్నాను, నేను ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగమే లేదు,
లేదు. అప్పుడు నేను నా సీనియర్ నుంచి ఎలా నేర్చుకుంటాను? నేను భవిష్యత్తులో ఈ పని అంతా చేయాలి. అలా నాకు వస్తే ఇస్తే వివా నుంచి ఇన్కమ్ రావాలి. వస్తున్నాయి నాకు గవర్నమెంట్ జాబ్ నుంచి ఇన్కమ్ వచ్చినా కూడా రావట్లేదు అనుకుని పని చేశాను. అప్పుడు మనకు టార్గెట్ అన్నప్పుడు సునిశ్చితంగా బుద్ధి పనిచేస్తుంది. చాలా సునిశ్చితంగా ఉంటుంది. అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది. లేకపోతే దానికి ఎప్పుడు రిలాక్స్ కావాలి. మనసుకేమో చిందరవందర చేసుకోవడం కావాలి. దానికి ఇష్టం. ఉమ్. కోపంగా ఆలోచించడం, చికాకుగా ఆలోచించడం, బాధపడుతుండడం చాలా ఇష్టం దానికి. ఉమ్. చూడండి, కొన్ని పెట్స్ ఉంటాయి ఇంట్లో, డాగ్స్. అది ఇష్టం వచ్చినట్టుగా ఉండడం దానికి ఇష్టం ఉండదు. ఏది పడితే అది కూడా తినదు. ఉమ్. అట్లా కొన్నిటేమో ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. నీట్ గా ఉండవు పెట్స్. మనసు ఎప్పుడు కూడా దానికి నీట్ గా ఆలోచించే విధంగా ట్రైన్ చేయాలి. సరేనా? ఓకే, డన్. మనం ఇప్పుడు కొంచెం ఈ మూడు గణాలకి శక్తినిద్దాం. ప్రాణం పోద్దాం. ఎవరు పోస్తారు ప్రాణం? శ్వాస పోస్తుంది. ఉం. అదే మెయిన్. మనం అన్ని మనం చేస్తాం అనుకుంటాం. లేదు లేదు, ప్రాణం పోయాలి ఫస్ట్. ఛార్జింగ్ పెట్టాలి. సో ఒకసారి మనం క్లోజ్ యువర్ ఐస్ చేసి ఒకవైపు శ్వాస తీసుకుంటూ అదే తీసుకొస్తుంది పోతుంది. కాకపోతే మొదటిసారి ప్రయత్నం తోటి ఎక్కడో మనకు తెలియక చేయాల్సిన పని కరెక్ట్ గా చెయ్యము. ఆలోచించాల్సినవి కరెక్ట్ గా ఎలా ఎగ్జాక్ట్ గా ఆలోచించాలో అలా ఆలోచించాము. చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి. మరి అది కవర్ అయిపోయి మనకు పాజిటివ్ అవ్వాలి అంటే ఇది అవసరం. ఈ శక్తి అవసరం. ఈ ప్రాణశక్తి ఉందనుకోండి, అదే పాజిటివ్ గా మార్చేస్తుంది సిస్టమ్. ఇలా 10 సార్లు ఇలా 10 సార్లు చేసి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకు మీరు ఇచ్చుకుని
గ్రేట్. ఇట్లా కరెక్ట్ గా 20 minutes అంటే పావు గంట నుంచి. ఇది ఈ యొక్క 3 గణాలకి మన లోపల మనం శక్తిని అందిస్తున్నాం, ప్రాణశక్తిని అందిస్తున్నాం. ఆ ప్రాణశక్తిని అందిస్తే ఆటోమేటిక్ గా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది లోపల సిస్టమ్ అంతా కూడా. మనసును ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సార్ క్రిటిసిజం ని ఎట్లా ఎదుర్కోవాలి, ఇదంతే ఇంకా ఆటోమేటిక్ గా ఆ శక్తి వచ్చేస్తుంది, మనం ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మినిమం ఇట్లా ఈ 3 గణాలకి ప్రాణశక్తిని ఇచ్చేటువంటి ఓపిక అనేది అది అవసరం. ఆ ఓపిక దాన్ని ఆ యోగా చేయాలి, ఆ ప్రాణాయామం చేయాలి. సరేనా? ఇంకొక చిన్నది చూడండి, మీరు ఎవరిని గైడ్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎవరిని గైడ్ చేయొద్దు. అది ఎవరు తీసుకోరు. ఎవరిని గైడ్ చేయడం అంటే కూడా ఇష్టం. ఓకే చెప్పొద్దమ్మా అని కూడా పిల్లలు అంటారు. అర్థం? తల్లిదండ్రులు చెప్తేనే గైడ్ చేస్తుంటేనే వాళ్ళు తీసుకోరు. మీరు చేయాల్సింది ఏంటంటే సూచనలు చేయడం, సైంటిఫిక్ గా ఏది చేస్తే మంచిదో చెప్పడం. అంతే. ఇలా చేస్తే మంచిది, ఇట్లయితే మనకి ఈ లాభం ఉంది, మీరు ఈ కాఫీ తాగితే మంచిది, భోజనానికి ముందు అయితే కంట్రోల్ అవుతుంటది మంచిది అని సూచనలు చేసేటువంటి వ్యక్తి అంతే. ఎవరు గైడ్ చేయొద్దు, ట్రై చేయకండి. తర్వాత మీకే ఇబ్బంది. ఓకే. ఇక ఇంకొకటి, మీకు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి, దాన్ని అర్థం చేసుకునే శక్తి, అబ్జర్వేషన్ చేసే శక్తి మనకు ఉండదు. మనకు అంత మంచి జరుగుతూ ఉంటుంది, మనసు కొంచెం ఆ జ్ఞానము బుద్ధిగా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అది కనుక్కోదు, అంత అబ్జర్వేషన్ ఉండదు, అంత అర్థం. ఒక వ్యక్తి తనకు తానే, నేను ఒక దగ్గరికి వెళ్తే